గతంలో విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గెలిచినందుకు పార్టీ నుంచి బయటికి గెంటేశారు. మాగుంట శ్రీనివాసులు గారు కావచ్చు, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు రేవంత్ రెడ్డి గారిని కలిశారు కాబట్టి బయటికి గెంటించారు. ఇప్పుడు చక్కటి చిక్కటి చిరునవ్వుతో బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారిని కలిశారు. సో ఇప్పుడు నిజంగా బొత్స సత్యనారాయణ గారిని పార్టీ నుంచి బయటికి పంపించే దమ్ముందా జగన్‌కి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మీరేమంటారు? మీరు అడిగిన దాంట్లో చిన్న సవరణ ఉంది. లావు కృష్ణదేవరాయలు గారిని గానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గానీ ఆయన గెంటే లేదండి. వాళ్ళే వచ్చేసారు బయటికి. ఈ స్మెల్ దుర్వాసన పార్టీ. జగన్మోహన్ రెడ్డి సమక్షం దుర్వాసన, దుర్గంధం ఉన్నాయి. వాళ్ళు భరించలేక వచ్చేసారు. వాళ్ళ అవినీతి, అక్రమాలు, అరాచకాలు దుర్వాసనతో నిండిపోతే వాళ్ళు భరించలేక బయటకు వచ్చేసారు. దాని ఏదో వంక చెప్పుకున్నారు వాళ్ళు, మేమే గెంటేసాం అన్నట్టుగా. ఇప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారిని ఒకవేళ లోకేష్ తోటి కలిసారు, లోకేష్ గారితో మాట్లాడుతూ నవ్వుతుంటే ఆయన కౌన్సిల్ ప్రతిపక్ష నేత, ఈయన రాష్ట్ర మంత్రి, గవర్నర్ గారి పార్టీలో కలిశారు, మర్యాదపూర్వకంగా మాట్లాడుకుంటారు. లోకేష్ గారు చిన్నతనం వయసులో, ఆయన సీనియర్ నాయకుడు. లోకేష్ గారు ఎవరినైనా గౌరవిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కూడా జన్మదిన శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు కాబట్టి నువ్వు మానేసి వెళ్ళిపోయి ఇంటికి, పార్టీ మానేసి విషయం చెప్పాడు కదా లోకేష్ గారు. కాబట్టి ఒకవేళ నిజంగా బొత్స సత్యనారాయణ గారిని కానీ ఇతను ఏదన్నా పిలిచి సంజయ్ షెడ్కి నువ్వు ఎందుకు కలిసావు ఇలాంటి అని నీ మీద చర్యలు తీసుకుంటావంటే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. రోగి కోరింది వైద్యుడు చెప్పింది ఒకటి అవుద్ది. ఎలా వదిలించుకుందాం రా బాబు, ఇక్కడ నుంచి ఎలా పోదాం రా బాబు అనుకున్నాం వెళ్ళిపోమంటే టపాల్ మంది తలుపులు తీసుకుని దడియాల మంది తలుపులు వేసేసుకుని వెళ్ళిపోతాడు. అందులో అనుమానమే లేదండి. అర్థమైందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏ సీను లేదు. ఇంకా ఒక రోజు రాజు, వన్ టైం సీఎం. అతను ఒక ఛాన్స్ అడిగాడు, ఒక ఛాన్స్ ఇచ్చేసారు, అయిపోయింది.